అంటే ఇప్పుడు యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది. హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా? మేనోరింగ్ ఇలా ఉండరా, ఇలా ఉండండి, ఇలా చేసుకోండి. అసలు చెప్పను. ఏం లే. ఇప్పుడు నా కొడుకు లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. నా దగ్గరికి వచ్చి నేను బయట విన్నా నా కొడుకు లావణ్యతోటి క్లోజ్గా ఉంటుంది. రిలేషన్షిప్ అంటే నేను ఎప్పుడు అడగల, ఎరా ఇలా ఉన్నావు ఏంటంట, బయట టాక్ వచ్చిందని అడగల. ఎందుకంటే ఇట్ ఈజ్ లైఫ్. ఒకవేళ అదే వచ్చి చెప్తారు కదా, నాకు చెప్పాడు. ఇక అసలు నాన్న ఇట్లా చేసుకున్నాను, ఆర్ యూ హ్యాపీ విత్ హర్ అన్న, అమ్మాయితో నీకు బాగుంటుందా, ఆర్ యూ హ్యాపీ విత్ హర్, అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, దెన్ గో హెడ్. అంతే అంతే, మూడు మాటలు. అంతేం జరగలేదు. ఓకే చేసుకో. అండ్ లక్ ఏంటంటే, వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే, వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, దే నో వాట్ ఈస్ వాట్ దే వాంట్. నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉండాలని చెప్పొద్దు, అది చెప్తున్నాను ఇందాక. వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము చేసి ఉంటుంది, మీ హెర్క్యూస్ వీఆర్ అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ. సో తనకి సరైన సింక్ అవ్వలేదు. ఇది మ్యూచువల్గా ఇద్దరు విడిపోయారు. నౌ షీ ఈజ్ ఇన్ టు ప్రొడక్షన్, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీ విల్ ఫైండ్ అనదర్ బాయ్ అండ్ షీ విల్ గెట్ మ్యారీడ్. దట్స్ ఆల్. సో ఈసారి మీరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు? ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు కదా, అది మీరు చూసి. అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు, కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ అవర్ కన్సెంట్ చేయలేదు, వితౌట్ అవర్ ఇంట్రెస్ట్ చేయలే. కన్సెంట్ ఇష్టపడే చేసుకున్నాం, ప్యాచప్ అవ్వలేదు. ఇట్స్ వెరీ కామన్ కదా. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది వాళ్ళ జడ్జిమెంట్. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు. మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి ట్రై చేయాలి? అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్. నేను సిమెంట్ చేయను, లేకపోతే నిప్పు పెట్టడానికి ట్రై చేయను. లెట్ దెమ్ లీవ్. పాప ఏంటమ్మా, ఓకే పాప అని ఇష్టం, విత్ డ్యూ రెస్పెక్టబుల్గానే విడిపోయాం. అండ్ షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్. అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఈ ముందు మాట్లాడకూడదు. వీ డోంట్ కేర్ మీడియా అనేది. అందులో ఇప్పుడు నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్తాను చూడు. నువ్వు అడిగే విధానంలో నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుండవు, నేను ఎవరికి చెప్పుకుంటాను. వీ నో ఈచ్ అదర్ సిన్స్ 30 years. మోర్ దెన్ 30 years. ఎగ్జాంపుల్ 40 years. ఇంకా చెప్పాలంటే 38 అంటే 90లో నేను 88 సినిమా ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు. ఎస్. అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి, ఇక్కడ టచ్ చేసుకొని ఇట్లా ఉండేవాడి, కొంచెం యంగ్గా ఉండేవాడి. అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్. ఇది బేసికల్గా వెరీ. సో నీతో కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు, నాకు అందుకే చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఏముంటుంది మొనాటనీ ఇది వస్తుంది, నువ్వు లాస్ట్. సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం, లాంగ్ వే. ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ, నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు. సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది. అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒక బ్రదర్లాగా ఆలోచిస్తాను. నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నువ్వే రీజను, కానీ ఇంతకన్నా 100 రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రీజన్. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థరోలీ. కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు, నీ భార్య బిడ్డల బాసు, నేను తప్పను. నాకు అంటే ఇది అనకూడదు, కానీ నీ ముందు ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్. మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం, నీకున్నంత ఇవారే బిఏ లిట్టా ఎంఏ లిట్, ఏం నాలెడ్జ్ ఉంది నీకు? నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా ఫోకస్ చేసుకో. ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి, లేకపోతే నేను చెప్తున్నా కదా, ఇవాళ ఎవడైనా ఏ
పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే, ఐ విల్ ఛాలెంజ్ దెమ్, యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని, యుల్ సీ వాట్ యూ కెన్ డూ, ఐ నో దట్. బట్ హియర్ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు, నిన్ను నువ్వు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు. కానీ నీ బ్రాండ్ ఏంటో, నీకున్నటువంటి దమ్మేంటో నాకు తెలుసు. అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన, ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వే ఆలోచించుకుని నేను ఈ తప్పు చేసేది, అలాంటి తప్పులు అలా. కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాయన. నేను నీతో మాట్లాడుతున్నా. ఒకసారి రాజ్దీప్ సర్దేశాయ్, ఒక ఆర్నబ్ గోస్వామి, ఆ టైప్లో వాళ్ళ కాదు, ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏమైతున్నావు నాగేంద్ర కుమార్. యు ఆర్ నాట్ బ్లడీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్. నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు. నీ దురదృష్టమో, లేకపోతే నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటమో, నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్, వాట్ ఎవర్ విత్ ద రీజన్, యువర్ సచ్ ఏ దమ్మున్న జర్నలిస్ట్. ఇది చెప్తున్నాను. అంటే ఆల్ ది వే ఇండస్ట్రీ మనుషులకు ఎలా ఉంటుందంటే, మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు, అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది. ఏంటి నాగేంద్ర ఇక్కడ ఇటు కాదు ఉండాలి, ఎలాగ క్వశ్చన్ చేస్తావు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు, కర్ర విరగకుండా పాము సాగకుండా ఎంత చక్కటి క్వశ్చన్ చేస్తావు, ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు, అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు, ఎవరికి తెలియదు. దీని లౌక్యం అంటారు, దీని ఇది అంటారు, నీకు అది ఉంది. యు ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్. దురదృష్టం ఏంటంటే, అంటే నేను దురదృష్టం అన్న కానీ బాధ ఎక్కడ వేస్తుంటే, అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు సింపుల్గా ఒక ఛానల్కి కన్ఫైన్ అయిపోయి, ఓకే అంతకుముందు కూడా నువ్వు చేసావు ఏబిఎన్లోనే ఇక్కడ, బట్ యు ఆర్ నాట్ యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్. అది నీలాంటి వాడు పెట్టుకోలేకపోవటం కూడా ఛానల్స్కి, గుర్తించలేకుండా ఛానల్స్ యొక్క ఇది. ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్. యు ఆర్ నాట్ ఎ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. దో యూ ఎంటర్డ్ యాజ్ అ ఫిల్మీ జర్నలిస్ట్, యు ఆర్ బియాండ్ దట్. యు ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్మునిది. ఎందుకో చెప్పాలనిపించింది. ఇందాక ఆఫ్ ది రికార్డ్ చెప్పకూడదు, ఇప్పుడు చెప్పాలి. ఐ డోంట్ వాంట్ యు టు కట్ దిస్. ఇది ఎవరికైనా ఉపయోగపడద్దేమో, ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకొక నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అనేది కూడా నాకు ఉండాలనే ఉపయోగపడు. యూజ్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇంకా లాట్ ఆఫ్ యూజ్ ఉంది నీకు, ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, అయిపోలా. మీకు జర్నలిజంలో మీ అదృష్టం ఏంటంటే, మీరు 90 ఏళ్ళు వచ్చినా మాట్లాడగలిగితే చాలు. పాత ఆవకాయలాగా దాని వాల్యూ. ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ ఏజ్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు, అది పోయింది. కానీ నీలాంటి వాడు ఇట్ షుడ్ బి దేర్. అవుతాను నేను. థ్యాంక్ యూ. ఐ విష్ ఇట్. ఏదో ఒక రోజు ఒక గొప్ప ఛానల్, ఒక పెద్ద ఛానల్, అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ విల్ బి దేర్. నీకు మంచి స్థానం ఉండాలి. ఐ విష్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.